హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు మనం చిన్న పని ఉంది. మెయిన్గా వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళకి బాబు పుట్టాడు. అతనిది 21 days ఫంక్షన్ ఉయ్యాల్లో వేస్తున్నారు. సో దానికని ఒక చిన్న గిఫ్ట్ తీసుకుందాం. మన దగ్గరలో ఇక్కడ ఎస్టీసీ అని ఒక మాల్ ఉంటుంది. ఆ మాల్కి వెళ్ళి గిఫ్ట్ తీసుకుందాం. అండ్ అక్కడి నుంచి ఎక్కడికన్నా తినడానికి వెళ్ళి ఇంటికి వచ్చేద్దాం. సో పదండి, లెట్స్ గో. ఎస్ బాలుడు, మనం ఎక్కడికి వచ్చాం? ఇక్కడ ఉన్నాడు బాలుడు. అది అవ్వదమ్మా. ఇంత ఎదిగాక బాలుడు అంటారు ఏంటనుకోవాలి, కమెంట్స్ పెట్టాలి. భలే ఇది మన మీద అడిపోయేలాగా ఉంది. డస్ట్బిన్ అది బాగున్నాయి కదా. ఈ ట్యూలిప్స్ ఇది బాగుంది, చాలా అందంగా ఉంది. కలర్ కూడా ఏదో డై అయింది కానీ పాడైపోతున్నాయి. మొన్న మైకేల్స్కి వెళ్ళినప్పుడు పువ్వులు వీడియోలో చాలా ఫాస్ట్గా చూపించేస్తానని చెప్పి తిట్టారు. అవునా? యా, ఎవరు తిట్టారు? మా మమ్మీ. ఇది కూడా బాగుంది కానీ ఇది ఎప్పుడు ఉండే కలర్ లేదు. అంటే అక్కడ యాక్చువల్లీ చాలా చాలా రకాల పూలు ఉన్నాయి. నేను ఓన్లీ వీడియోలో కనీసం ఒక 30% కూడా కవర్ చేయాల. యూజువల్లీ లేడీస్కి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. మనమేమో పూలు చూడగానే సర్లే వీటిని నేను చూస్తాను అన్నట్టు. ఐ థింక్ మనం బాబు బట్టల కోసం వచ్చాం కదా. జ్యోతి స్వెటర్ ఉన్నాయి. అటు ఉంది ఎగ్జాక్ట్ నీ స్వెటర్. చూడండి, పిల్లల బట్టలు. ఇది మొత్తం పిల్లల స్టోరీ అనమాట కంప్లీట్గా. జస్ట్ క్లాత్స్ ఉన్నాయి ఇందులో, మనం అనుకున్నాయి లేవు. క్లాదింగ్. సో 21 days ఓల్డ్ బాబుకి ఏది తీసుకోవాలి? మేము యాక్చువల్లీ ఇంకా టాయ్స్ అవి కూడా ఉంటాయి అనుకున్నాం. ఈ షాప్ పేరు వచ్చేసి ద చిల్డ్రన్స్ ప్లేస్. ఇంకా చాలా కలెక్షన్ ఉంటుంది, ఇంకా టాయ్స్, ఇంకా రకరకాల బొమ్మలు అలాంటివి ఉంటాయి అనుకున్నాం. కానీ ఓన్లీ క్లాత్స్ ఉన్నాయి అండ్ చెప్పులు ఉన్నాయి. చెప్పులు కూడా చాలా పెద్ద సైజు ఉన్నాయి. యా, సో మేబీ ఇంకో స్టోర్ దేనికన్నా వెళ్దాం. ఇక్కడ వేరే స్టోర్స్ ఏమైనా ఉన్నాయా? వాల్మార్ట్లో కిడ్స్ సెక్షన్ ఉంటుంది, అక్కడ చూడొచ్చు. యా, సో మనం ఇందాక వెళ్ళిన చిల్డ్రన్ ప్లేస్లో మనకు కావాల్సింది దొరకలేదు కదా. సో ఇక్కడ విన్నర్స్ అని చెప్పి ఇంకో స్టోర్ ఏదో ఉందంట, అందులో కూడా చూడమన్నారు. సో ఇప్పుడు విన్నర్స్కి వెళ్ళి చూద్దాం పదండి. సో ఇదే విన్నర్స్. యా, సో ఈ చిన్నపిల్లలు ఇవి మొత్తం ఒక మూలకి పెట్టారంట. సో ఇప్పుడు ఆ మూలకి వచ్చాం చూడడానికి. స్టోర్లో ఒక కార్నర్కి పెట్టారు, మీకు కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ బట్టలు అండ్ టాయ్స్ రెండు ఉన్నాయండి ఈ స్టోర్లో. సో చూద్దాం మనకు కావాల్సింది అని దొరుకుతుంది. ఆ బట్టలు బాగున్నాయా? ఇవి చాలా బాగున్నాయి యాక్చువల్గా. బట్ 0 to 3 months కదా, 6 to 9 months అది. బట్ ఇది బాగుంది. అది 3 to 6 months, అది కూడా వద్దు. 0 to 3 months చూడు. స్నానం చేసే కేసుదా. భలే క్యూట్గా. అది కూడా అక్కడ ఉన్నాయి ఎండింగ్లో. ఓకే, లెట్స్ గో. ఆడపిల్లలు చూడండి భలే ఉంటే బాగుంది. ఇది మా న్యూ బార్న్కే అనుకుంటున్నాను. ఇది చిన్నది బాగా. అది న్యూ బార్న్కే, కానీ అమ్మాయికి కదా మనకు కావాల్సింది బాబు. ఇక్కడ ఉన్నాయి టాడ్లర్. స్వెటర్ అయితే ఇప్పుడు అక్కర్లేదు. Yeah, this is good.
బాగుంది కదా ఇది. చాలా బాగుంది. అంటే ప్యాంట్ కూడా ఇచ్చాడు. అండ్ ఇది యాక్చువల్లీ టాడ్లర్స్, ఇంకా టాడ్లర్స్. ఈ మొత్తం వాళ్ళ బట్టలే. ఇచ్చాడు ఫుడ్ పెట్టినప్పుడు మీద పడకుండా వేసే క్లాత్, నార్మల్ సాక్స్, మఫిన్సా ఏదో అంటారు కదా ఇది, అది ఇది ఇచ్చారు. ఇది బాగుంది కదా సెట్ లాగా. సెట్ చాలా బాగుంది ఇది. విత్ కవర్ ఇచ్చాడు. ఇది తీసుకుందామా? తీసుకుంటా. ఆర్ ఇఫ్ యూ వాంట్ వైట్ కూడా ఉన్నాయి. వైట్ ఈజీగా మాసిపోతుంది. చిన్నపిల్లలు అస్సలు ఉంచుకోరు వైట్. ఇదైతే బాగుంది యాక్చువల్లీ. ఇది వైటే. ఇది క్రీమ్ లాగా ఉంది లైట్గా. ఇది చూడండి కలర్ డిఫరెన్స్. నాకేమంత అంటే డిఫరెన్స్ ఇది మరీ లైట్, ఇది లైట్ రాలే కదా, ఇది కూడా వైట్ వచ్చింది. అవునవును అంతే, ఆ ఒక్కటే అడ్వాంటేజ్. కొన్ని ఇంకా ఏమన్నా ఉన్నాయా చూద్దాం. ఇది చూడు, ఇది బాగుంది యాక్చువల్లీ. 3 pairs ఇవి. యా బట్ ఐ థింక్ వీ కెన్ గో విత్ దిస్. దిస్ లుక్స్ గుడ్. లేకపోతే ఇదిగో ఇలా ఉన్నాయి. ఇది చూడండి సింపుల్గా. కానీ ఇది ఒక్క పోసేస్తుంది. చాలా ఇప్పుడు సమ్మర్ కదా, అబ్బా తనకు 6 months వచ్చేటప్పటికి పెద్ద అయిపోతాడు. అప్పుడు సమ్మర్ Shoes కూడా అయిపోయి వచ్చినాయా? అదే భలే క్యూట్. షూ కాదు, సాక్సే. షూ షేప్లో బాగుంది ఇది కూడా. విచ్ వన్ ఇస్ గుడ్? ఏది బాగుంది? సో ఇప్పుడు ఈ రెండిట్లో ఏది బాగుంది? ఇదే బాగుంది. ఇది చాలా సింపుల్గా ఉంది. ఇది కూడా బాగుంది. మేబీ తీసుకుంటాం. కొంచెం టాయ్స్ ఏం దొరకకపోతే ఇంక ఇదే డ్రెస్. ఇది కొంచెం అలా రఫ్ గా అనిపిస్తుంది ఈ పిల్లలకి. క్లాత్ బాగాలేదు. ఇది చాలా కరుగ్గా ఉంది. ప్యాంట్ బాగాలేదు. చాలా రఫ్ గా ఉంది క్లాత్. ఇది ఎలా ఉంది చూడండి ప్యాంట్. ఇది చాలా స్మూత్ గా ఉంది. చాలా బాగుంది. ఇది కాటన్. అవును, ఇవి షింక్ అవుతాయా? లైక్ డ్రైయర్లో అవి వేస్తారు కదా, మరి పర్లేదు అంటారా? సో ఇది ఒకటి పట్టుకో, అదొకటి ఉంచు నీ దగ్గర. అటు వెళ్ళి టాయ్స్ సెక్షన్ కూడా చూద్దా. ఇది ఓకేనా? పీస్ బాగానే ఉంది. టాయ్స్ కూడా చూసి, టాయ్స్ ఒక్క నిమిషం, అది ఇంకా వేరే కూడా చూసాను. ఏంటిది? బాయ్స్ ఓన్లీ ఇంతేనా? అంతే. అమ్మాయిలు కూడా చూడండి ఎంత బాగున్నాయి. చిన్న పాప ఫ్రాక్. చూడండి స్కర్ట్ వచ్చింది. బాగుంది. బాగుంది కదా? చూడండి న్యూ బాన్. కరెక్ట్గా చెయ్యి అంత ఉంది. స్కర్ట్ షర్ట్ రెండు వచ్చి బాగున్నాయి యాక్చువల్లీ. ఇది నచ్చింది నాకు. ఇంకా యాక్చువల్లీ ఇలా ఉంటే ఫ్రీగా ఉంటాయి పిల్లలకి. ఇలాంటి చూడండి మెత్తగా ఉంటే ఫ్రీగా ఉంటాయి కదా. బట్ దిస్ ఈస్ గుడ్ ఫర్ అ బాయ్. ఐ థింక్ వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్స్. అంటే హ్యాట్ వచ్చినాయి కూడా పెద్ద లుక్ లేదు. ఇవే బాగుంది. ఇది బాగుంది. అదే అంటున్నాను, అది పట్టుకో. మనకి ఇంకా మంచి బొమ్మ ఏది దొరకకపోతే టాయ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్. ఎందుకంటే పిల్లలు యూజువల్లీ మనం బట్టలు ఇచ్చాక అవేమో సైజ్ ఎక్కువ అయిపోతాయి. వాళ్ళు ఎదిగేదాకా ఆ బట్టలు దాయాలి. అండ్ వాళ్ళ సైజ్కి వచ్చే టైంకి ఆ బట్టలు మనకు గుర్తురావు. తర్వాత ఏమో వాళ్ళు ఎదిగిపోయాక అర్రే ఈ పొట్టి అయిపోయినాయి అనుకుంటారు బట్టలు దాసేప్పుడు దాకా. యా ఐ వాజ్ ఆస్కింగ్ ఫర్ దిస్. ఇది లైక్ పిల్లలు కప్పడానికి సంథింగ్. బట్ ఇది ఎక్కువ హిందీ వాళ్ళు కప్పుతారు ఇలాగా ఫుల్గా పిల్లల్ని. బ్లాంకెట్స్ లాంటివి అది అక్కడ ఉన్నాయి. భలే ఉందిగా. అవును, అలా అలా కప్పుతారు ఎక్కువ. ఇది చూడండి, ఇది కూడా బాగున్నాయి. మరి ఇవేంటో ఇది చూసారా? భలే ఉంది. మరి ఏంటో. ఓ బాత్ సెట్ టవల్స్.
టవల్స్ ఏది పడితే అవి వాడలేం కదా. బట్టలు ఇవి బాగానే ఉన్నాయి, అంటే క్లాత్ బాగుంది, అది పెద్ద క్లాత్. చాలా ఉంది కిడ్స్ సెక్షన్. ఇవి ఎలా ఉన్నాయి? ఈ బొమ్మలు బాగుంటాయి కానీ నోట్లో పెట్టేసుకుంటారు. ఇది బాగున్నాయి యాక్చువల్లీ బ్లాంకెట్స్ కప్పడానికి. బట్ ఇలా కాకుండా లోపలికి ప్లెయిన్గా ఉండేలా ఇలా తీసుకుంటే బాగుంటాయి. లైక్ అంటే నోట్లో పెట్టుకున్న పర్లేదు కదా, ఇది నోట్లోకి ఇలా స్పాంజ్ కింద ఇలా ఉంటే మరి భయం కదా. ఏది బాగుంది? ఇది మరి పింక్ కొంచెం బేబీ అబ్బాయిల పాపలా ఉంది. ఆ ఏజ్ వాళ్ళకి ఇంకా పాప బాబు ఏం ఉందిలే కానీ. ఇది జస్ట్ ఫుడ్ పెట్టినప్పుడు. ఇది బాగుంది మళ్ళీ, లుక్స్ గుడ్. ఇది అబ్బాయి. ఏంటి అసలు? ఇది సాక్స్ పడుకున్నప్పుడు వేసేది, ఇది బ్లాంకెట్. ఇది బాగుంది. ఇది బాగుంది కానీ నాకు ఇది వద్దు. లైక్ మీకు అర్థం అవుతుంది కదా నేను చెప్పేది. నోట్లో పెట్టుకున్నా పర్లేదు అని ఎలా తీసుకోవాలి, ఇదిలాగా ఉండాలి. ఇది ఓకే చూడండి, ఇది నోట్లో పెట్టుకొని కొరికేస్తారంట. ఇది చూడండి, రెండు సైడ్స్ ఇలా బాగుంటాయి. ఇది బాగుంది, ఇది చూద్దామా? ఇది ఇది ఆర్ ఇది, విల్ గో విత్ ఎనీవన్. వేరేవేమంత బాగాలేవు. ఇది కూడా బాగా పెద్ద. ఇదా? అంటే అది బొమ్మతో పాటు ఇచ్చాడు ఊరికే, జస్ట్ కావాలంటే తీసేచ్చు అనుకుంటా. ప్లేన్ కావాలంటే ఇలానే, బట్ పిల్లలకి ఇలా బొమ్మలు ఉంటే సరదాగా ఉంటాయి. లైక్ ఇలా అంటే ఒక సర్టన్ ఏజ్ వచ్చే వరకు కూడా కప్పుకుంటారు కదా. ఎంత ఇది? ఏది ఏజ్ రాయలేదు ఇందులో, బట్ ఏజ్ వరకు కప్పుకోవచ్చు ఐ థింక్. తుండుకి ఏజ్ ఏముంది, టవల్కి ఏజ్ ఏముంటుంది? అంటే అంత ఎదిగే వరకు 2 years 3 years అలాగ ఉంటాయి కదా. ఇక్కడ చాలా ఉన్నాయి. చాలా కలెక్షన్ ఉంది, బట్ ఇంకా కొంచెం పెద్ద పిల్లలకి. ఇది కూడా బాగుందిగా, ఇది ప్లేన్ వచ్చింది. లైక్ నాకు అది నచ్చలేదు, చాలా ప్లేన్ ఉంది. పిల్లలకి బొమ్మలు ఉంటేనే బాగుంటుంది సరదా. ఇంకా పెద్దోళ్ళకి ఈ బొమ్మలు నాకు తెలిసి అబ్బాయిలకి బొమ్మలు ఏముంటాయి, జనరల్గా కార్ బొమ్మలే ఉంటాయి మొత్తం. అమ్మాయిలకి అయితే టెడ్డీ బేర్స్ అవి. రెయిన్ కోట్ రా ఇది. క్యూట్. బట్ ఇది అస్తమానం ఏం వాటర్ కదా, ఇచ్చోండి అలాగే ఇచ్చాడు. ఇది ఎందుకు ఇంకా అంటే పడుకోబెడతారు కదా అండి స్ట్రాలర్లో, పైన మాత్రం తడవకుండా. తల ఒకటి ఇందులో బయటికి తీసి నీళ్ళు ఈడెవడో చూడు నీట్గా తాగేసి అక్కడ పెట్టాడు, తాగేసి కప్పు అక్కడ పెట్టాడు. అదేంటో మరి. ఈ రెయిన్ కోట్లు భలే ఉన్నాయి. ఇది కుక్క పిల్లల సెక్షన్, అది కుక్కలకి వేసేవి. అవునా? ఇదిగో అందుకే కాళ్ళు ఇలా ఇచ్చింది. ఎందుకంటే అదిగో అక్కడ బెడ్స్ చూసి నాకు గుర్తొచ్చింది. వెరీ గుడ్. ఇన్ని డాగ్ టాయ్స్ అనుకుంటా, ఇంకంతే నాకు తెలిసి పిల్లల సెక్షన్ అయిపోయింది. టాయ్స్ ఏం వద్దు కదా. టాయ్స్. సో ఇప్పుడు ఈ రెండిట్లో ఇది తీసుకుందాం అని ఫిక్స్ అయ్యాం. ఈ టవల్ మేబీ చాలా టవల్స్ ఉండే ఉంటాయి. అది టవల్ కాదు, బ్లాంకెట్. సారీ, అదే బ్లాంకెట్ అంట. బ్లాంకెట్ కంటే నాకు ఈ డ్రెస్సే బాగా నచ్చింది. అంటే సెట్ కింద ఉంది కదా, యూజ్ అవుతుంది, బాగుంటుంది. క్యాప్ అన్నీ వచ్చినాయి దీనికి, చాలా బాగుంది. సో ఇది బిల్లింగ్ చేయించుకొని మనం ఫుడ్ తినే ప్లేస్కి వెళ్ళిపోతాం. సో మధ్యలో తినడానికి వెళ్దాం అనుకుని ఇంటికి ఎందుకు వచ్చాం అనుకుంటున్నారా? మేము ఇప్పుడు వెళ్ళబోయే హోటల్లో
ఒక కూపన్ ఇచ్చాడు అనమాట. ఒక ఏంటి జ్యోతి అది టికెట్టా